చంద్రగ్రహణం రోజున ఆహార నియమాల గురించి ఇదిగోండి కొన్ని ముఖ్య విషయాలు. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం వస్తోంది. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఇది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది తెలుసా? మరి ఆ నమ్మకాల ప్రకారం గ్రహణానికి ఓ 9 గంటల ముందే సూతక కాలం మొదలవుతుందట. ఆ టైంలో ముఖ్యంగా తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానవాయితీ. సరే, ఆ ముఖ్యమైన సూచనలేంటో చూద్దాం. మొదటిగా సాత్విక ఆహారం అంటారే, అది మంచిది. అంటే తేలిగ్గా జీర్ణమయ్యేవి. కూరగాయలు, చపాతీలు, అన్నంలాంటివన్నమాట. వంటల్లో పసుపు వాడితే ఇంకా మంచిదట. రెండోది, కొన్నిటిని అస్సలు ముట్టుకోవద్దంటారు. అదేనండి, మాంసం, బ్రెడ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇలాంటివి. పుల్లటి పదార్థాలు, మద్యం కూడా వద్దేవద్దు. ఎందుకంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయని, గ్రహణ టైంలో మంచిది కాదని ఓ నమ్మకం. ఇక చివరిగా ఇంకొన్ని పనులు కూడా చేస్తుంటారు. తాగే నీళ్లల్లో, తినే ఆహారంలో తులసి ఆకులు వేసుకోవడం చూసే ఉంటారు కదా. అలాగే కొందరు ఉపవాసం ఉంటారు, లేదా చాలా తేలిగ్గా ఉండే భోజనం చేస్తారు. గ్రహణమైపోయాక స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని, పూజ అయ్యాకే అన్నం తింటారు. చూశారు కదా, ఇవి గ్రహణ సమయంలో పాటించే కొన్ని సాంప్రదాయ ఆహార నియమాలు మరియు ఆచారాలు.